హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక సూపర్ అండ్ షార్ట్ లవ్ మూవీ గురించి చెప్పుకోబోతున్నాం. ఈ మూవీ నిజంగా చాలా బాగుంది. స్టోరీ చిన్నదైనా మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇక ఏమాత్రం లీడ్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్ సీన్లో మన హీరోయిన్ రియా ఒంటరిగా నిలబడి ఉంటుంది. అప్పుడే హీరో వచ్చి తనని హక్ చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. తీరా కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. ఇన్నేళ్ళు గడిచినా ఈ కళ నన్ను ఎందుకు వదలడం లేదు, వాడి జ్ఞాపకాలు నా మనసు నుంచి ఎందుకు పోవడం లేదు అని తనలో తనే బాధపడుతూ ఉంటుంది. మన రియా ఒక కో పైలట్. తన డ్యూటీకి వెళ్తుంది. వర్క్ అయిపోయి వచ్చేసరికి తన ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ మింగయ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏమైంది రియా, ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నావు? సరే, మన పెళ్ళికి డ్రెస్ పర్చేజ్ చేయాలి కదా, వెళ్దామా అని అడుగుతాడు. రియాకి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే తను తన ఎక్స్ని అంటే మూచెన్ని ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేసి ఉంటుంది. అతను చనిపోవడంతోనే ఇంట్లో వాళ్ళ కోసం ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది. వెడ్డింగ్ డ్రెస్ ట్రయల్ కోసం షాప్కి వెళ్తారు. ఒక డ్రెస్ వేసుకుంటే ఫిట్టింగ్ సరిగా లేదని వేరేది మార్చుకోవడానికి వెళ్తుంది. ఆ టైంలో సరిగ్గా తన చనిపోయిన లవర్ లాగే ఉన్న ఒక పర్సన్ అడ్డుగా వెళ్ళడం చూసి రియా షాక్ అయి వెనకాలే పరిగెడుతుంది. ఆ టైంలో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. మూచెన్ తన కోసం రింగు కొని వస్తూ యాక్సిడెంట్లో రియా కళ్ళ ముందే చనిపోతాడు. ఆ సీన్ తన కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళేసరికి అతను ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అతని పేరు మూచెన్. అమ్మ వచ్చేస్తున్నా, ఫ్యామిలీ డిన్నర్ కదా, ఫినిష్ చేద్దాం, నా పెళ్ళి గురించి ఇప్పుడు వద్దులే అని ఫోన్ పెట్టేయగానే రియా పరిగెత్తుకెళ్ళి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. మూచెన్కి ఏమీ అర్థం కాదు. ఏం చేస్తున్నారండి మీరు అని అడుగుతాడు. రియా ఏదో చెప్పబోయే లోపే తన బాయ్ ఫ్రెండ్ మింగయ్య అక్కడికి వచ్చేస్తాడు. సారీ అండి, నా గర్ల్ ఫ్రెండ్కి ఒంట్లో బాగోలేదు, తప్పుగా అనుకోకండి అని సర్ది చెప్తాడు. రియా కూడా సారీ, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎవరో తెలిసిన వాళ్ళలాగా అనిపించారు అని చెప్తుంది. మూచెన్ పర్వాలేదు, తను డల్గా ఉన్నట్టున్నారు, చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ రియాకి మాత్రం మనసు నిలకడగా ఉండదు. మింగయ్య ఏమైంది అని అడిగితే ఏం లేదు, ఎవరో తెలిసిన వాళ్ళలాగా అనిపించారు, ఈరోజు డ్రెస్ సెలెక్ట్ చేసే మూడ్ లేదు, ఇంకో రోజు వద్దామని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చాక పాత రింగ్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. మూచెన్ చనిపోయినప్పుడు ఆ రింగ్ అతని చేతిలోనే ఉంటుంది. దాన్ని చూస్తూ ఈ రింగ్ కోసమే కదా నేను వెయిట్ చేశాను, అంతా అయిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి మళ్ళీ వర్క్కి వెళ్తుంది. అక్కడ ఒక చిన్న పార్టీ జరుగుతూ ఉంటుంది. మన కొత్త కెప్టెన్ వస్తున్నారు, కొత్త పైలట్ జాయిన్ అవుతున్నారు అని అనౌన్స్ చేయగానే అక్కడికి మూచెన్ వస్తాడు. రియా మళ్ళీ షాక్ అవుతుంది. వీడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడా అని అనుకుంటుంది. అందరూ హాయ్ చెప్తూ ఉంటే రియా మాత్రం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. పక్కనున్న అమ్మాయిలు వావ్, ఇతను చాలా క్యూట్గా ఉన్నాడు అని గుసగుసలాడుతూ ఉంటారు. ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు తను రియా బెస్ట్ కో పైలట్ అని పరిచయం చేస్తారు. మూచెన్ నవ్వుతూ అన్నట్టు ఆ రోజు నేను మీతో ఏదైనా తప్పుగా బిహేవ్ చేశానా అని అడుగుతాడు. రియా లేదు లేదు, నేనే సారీ చెప్పాలి అని అంటుంది. మీరు ముందే కలిశారా అని మిగతా వాళ్ళు అడిగితే అవును, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల కలిశామని మూచెన్ క్యాజువల్గా చెప్పేస్తాడు. కానీ రియాకి మాత్రం తన ఎక్సే గుర్తొస్తూ ఉంటాడు. ఆ పార్టీలో ఒక గేమ్ ఆడతారు. ఎవరైనా సరే ఒక పెద్ద అబద్ధం చెప్పాలి అని. అందరూ వాళ్ళ లైఫ్లో జరిగిన కామెడీ విషయాలు చెప్తూ ఉంటారు. కానీ రియా మాత్రం మూచెన్ని చూస్తూ ఉంటుంది. ఏంటి మేడం ఇక్కడే ఉన్నారా, ఎక్కడో తేలిపోతున్నట్టు ఉన్నారు అని ఒకరు అడిగితే లేదు లేదు, నేను నార్మల్గానే ఉన్నాను, నేను ఒకసారి మార్నింగే 5 గంటలకి సూర్యోదయాన్ని చూశాను అని అబద్ధం చెప్పి నవ్వుతుంది. పార్టీలో రియా బాగా డ్రింక్ చేసేస్తుంది. తనని కంట్రోల్ చేసుకోలేక పడిపోతూ ఉంటే మూచెన్ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. తన రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెడదామని చూస్తే రియా సోఫాలోనే పడిపోతుంది. తను వెళ్ళిపోబోతూ ఉంటే గోడ మీద ఉన్న ఒక పోర్ట్రేట్ని చూస్తాడు. అది మూచెన్ లాగే ఉంటుంది. అచ్చం నాలాగే ఉన్నాడే అని మూచెన్ షాక్ అవుతూ ఉంటాడు. అంతలో రియా లేచి మూచెన్ని వెనుక నుంచి హక్ చేసుకుంటుంది. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపోకు, నేను ఒంటరిగా ఉండలేను అని ఏడుస్తుంది. మూచెన్ మీరు తాగారు, రెస్ట్ తీసుకోండి అని చెప్పినా వినదు. నన్ను వదిలి వెళ్ళనని చెప్పు, నువ్వు ఎవరో తెలియనట్టు ఎందుకు నటిస్తున్నావు, నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అని అంటుంది. మూచెన్ నాలాంటి వాడిని మీరు చూసుండొచ్చు, కానీ అది నేను కాదు అని సర్ది చెప్పబోతాడు.
కానీ రియా ఆ మత్తులో మూచెన్ని గట్టిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇద్దరి మధ్య కిస్ కొంచెం డీప్గా వెళ్తుంది. మూచెన్ తనని ఆపడానికి ట్రై చేసినా రియా వినకుండా కిస్ చేస్తూనే ఉంటుంది. అలా ఇద్దరూ కిస్ చేసుకుంటూ ఒక బెడ్రూమ్ వరకు వెళ్తారు. హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఇద్దరూ చాలా క్లోజ్ అవుతారు. సరిగ్గా అదే టైంలో రియా చేతికున్న ఆ పాత రింగ్ కింద పడిపోతుంది. ఆ సౌండ్కి రియాకి మెలకు వస్తుంది. తను ఏం చేస్తుందో అర్థమవుతుంది. వెంటనే మూచెన్ని పక్కకి నెట్టేసి సారీ, నన్ను క్షమించండి అని చెప్పి ఆ రింగ్ని తీసుకుని బాక్స్లో పెడుతుంది. రియా ఆ రింగ్ని బాక్స్లో పెట్టేసి నేను తప్పు చేసేసాను, ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ, నేను డ్రింక్ చేసి ఉండడం వల్ల అలా బిహేవ్ చేశాను, సారీ అని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంది. కానీ రియా మనసులో ఏదో వెలితిగా ఉండి అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటుంది. మూచెన్కి కూడా మనసులో ఏదోలాగా అనిపిస్తుంది. సరే అని తను కూడా బయటకు వస్తాడు. రియా ఫాస్ట్గా వెళ్ళి వాటర్ తాగుతూ ఉంటే మూచెన్ తన దగ్గరకు వచ్చి నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు తప్పు చేసావని నాకు తెలుసు, కానీ అది తాగిన మత్తులో జరిగింది కదా, వదిలేసేయని అంటాడు. దానికి రియా సారీ, ఇదంతా నా తప్పే, ఇక మీద వర్క్ ప్లేస్లో ఇలాంటివి జరగవు, సో నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో అని చెప్తుంది. మూచెన్ ఇక వెళ్దామని డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే సడన్గా రియా బాయ్ ఫ్రెండ్ మింగయ్య అక్కడికి వచ్చేస్తాడు. అతను డోర్ కొడుతూ రియా ఏమైంది, నీకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు, ఎక్కడున్నావని అరుస్తూ ఉంటాడు. రియా కంగారుగా మూచెన్ నోరు మూసి ప్లీజ్ మాట్లాడకండి, వెళ్ళకండి, ఇప్పుడు మీరు బయట కనిపిస్తే అతను తప్పుగా అర్థం చేసుకుంటాడు అని అంటుంది. మూచెన్ నవ్వుతూ తన చెవిలో అంటే నన్ను దాక్కోమని చెప్తున్నావా, ఇందాక ఇద్దరం కిస్ చేసుకున్నాం, ఇప్పుడేమో నన్ను దాచాలని చూస్తున్నావు, అసలు మన ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి అని అడుగుతాడు. రియాకి ఏమీ అర్థం కాక ప్లీజ్ సైలెంట్గా ఉండండి అని బతిమాలి డోర్ ఓపెన్ చేస్తుంది. మింగయ్య లోపలికి వచ్చి రియా బాగున్నావా, ఎన్నిసార్లు ఫోన్ చేశాను, అందుకే నిన్ను చూడాలని వచ్చాను అని అంటాడు. రియా నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు, నువ్వు వెళ్ళు అని చెప్తూ ఉంటే మూచెన్ కావాలనే అక్కడున్న గొడుగుని కింద పడేస్తాడు. ఆ సౌండ్ విని మింగయ్ లోపల ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. రియా కంగారుగా లోపల షయాన్ ఉంది, తను బాగా డ్రింక్ చేసింది, మేమిద్దరం ఇక్కడే ఉన్నాం, ఏం లేదు, నువ్వు వెళ్ళు అని చెప్తుంది. మింగయ్ నేను ఏమైనా హెల్ప్ చేయాలా అని అడిగితే వద్దు, మేమిద్దరం అమ్మాయిలమే కదా, మేనేజ్ చేసుకుంటాం, నువ్వు వెళ్ళు అని డోర్ని లాక్ చేయబోతుంది. కానీ మింగయ్కి ఏదో తేడాగా అనిపిస్తుంది. అతను వదిలిపెట్టకుండా అడుగుతూనే ఉంటాడు. నిజంగా నా హెల్ప్ వద్దా అని అడిగితే వద్దు, అవసరమైతే నేనే పిలుస్తాను, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాను అని రియా చెప్పడంతో అతను వెళ్ళిపోతాడు. డోర్ లాక్ చేయగానే రియా ఊపిరి పీల్చుకుంటుంది. మూచెన్ నవ్వుతూ వావ్ సూపర్, బాగానే నటిస్తున్నావు, నువ్వు గనక సినిమాల్లోకి వెళ్తే ఆస్కార్ అవార్డు కూడా వచ్చేస్తుంది, నన్ను లోపల దాచిపెట్టి అంత అబద్ధం ఎలా చెప్పగలిగావు అని అడుగుతాడు. రియా ప్లీజ్ అర్థం చేసుకోండి, మిమ్మల్ని ఇక్కడ చూస్తే పెద్ద గొడవ అవుతుంది, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. మూచెన్ దగ్గరకు వచ్చి వెళ్తాను, కానీ మన ఇద్దరి మధ్య సెటిల్ చేయాల్సిన అకౌంట్స్ చాలా ఉన్నాయి, ఇంకా సగమే పూర్తయ్యాయి, మిగతావి కూడా పూర్తి చేయాలి కదా, నన్ను ఇక్కడ దాచిపెట్టింది నువ్వే, సో ఇప్పటి నుంచి నా బాధ్యత కూడా నీదే, అర్థమైందా అని చూస్తూ ఉంటాడు. మూచెన్ మళ్ళీ కిస్ చేయడానికి దగ్గరకు వస్తే రియా తన ఫేస్ని తిప్పుకుంటుంది. సరే, నన్ను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బయట ఎవరికి దీని గురించి చెప్పండి అని చెప్పి తను వెళ్ళిపోతాడు. రియాకి చాలా కష్టంగా అనిపిస్తుంది, దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఇలా చేశాను, నేను చేసింది తప్పే, కానీ ఆ మింగయ్యని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పడం కూడా తప్పే కదా, ఆ టైంలో నా బాధ నుంచి బయటపడడానికి వాడికి ఓకే చెప్పాను, ముందుగా వాడికి నిజం చెప్పేయాలి అని ఫిక్స్ అయ్యి మింగయ్యకి సాటర్డే డిన్నర్కి వెళ్దాం రా అని మెసేజ్ చేస్తుంది. మింగయ్ ఆ మెసేజ్ చూసి ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది అని ఆలోచిస్తూ తన దగ్గర ఉన్న రియా ఫొటోస్ని చూస్తూ నువ్వు నాకు మాత్రమే సొంతం, నిన్నెవరికి దక్కనివ్వను అని పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక్కడ మూచెన్ రియాతో కలిసి ఫ్లైట్లో వెళ్ళొచ్చని సరదాగా డ్యూటీకి వస్తాడు. తీరా చూస్తే అక్కడ వేరే కో పైలట్ ఉంటాడు. ఏరా ఆ అమ్మాయి రాలేదా అని అడిగితే తను రాలేదని తెలుస్తుంది. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక రియాని కలవడానికి వెళ్తాడు మూచెన్. ఎందుకు ఇలా చేస్తున్నావు, నన్ను అవాయిడ్ చేస్తున్నావా అని అడుగుతాడు. రియా అలా ఏం లేదు, నా టైమింగ్స్ని మార్చుకున్నాను, వర్క్ ప్లేస్లో తెలియని వాళ్ళ
వాళ్ళలాగా ఉండమన్నది మీరే కదా. నిన్న నైట్ జరిగింది అక్కడితో అయిపోయింది. ఇక దాని గురించి మాట్లాడొద్దు. మనం మామూలు కొలీగ్స్ లాగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేస్తుంది. కానీ మూచెన్, నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావు. నేను నిన్ను ఒక కొలీగ్ లాగే చూశాను, కానీ నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఏదోలాగా ఉంది అని మనసులో మాటని చెప్పేస్తాడు. రియా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఎదురుగా మింగై పూలు పట్టుకుని వస్తాడు. ఇద్దరూ బయటికి వెళ్దామని మాట్లాడుకుంటూ ఉంటే మూచెన్కి చాలా కోపంగా జెలసీగా అనిపిస్తుంది. మూచెన్ ఎప్పుడూ అంతగా డ్రింక్ చేయడు, కానీ రియా గురించి ఆలోచిస్తూ ఆ నైట్ తాగుతూ కూర్చుంటాడు. నిన్న నైట్ జరిగినవి, రియా మాట్లాడిన మాటలు పదే పదే గుర్తొస్తూ ఉంటే తనకి చాలా బాధగా అనిపిస్తుంది. నేనెందుకు ఇలా మారిపోతున్నాను అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళమ్మ దగ్గర నుంచి కాల్ వస్తుంది. రేపు నీకు ఒక ఇంపార్టెంట్ డిన్నర్ ఉంది, నీ ఫియాన్సీతో కలిసి హోటల్కి వెళ్ళు అని మెసేజ్ చేస్తుంది. మూచెన్కి మరో దారి లేక సరే అంటాడు. కట్ చేస్తే రియా హోటల్కి వచ్చి మింగైతో మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ లైట్గా డ్రింక్ చేస్తూ ఉండగా మింగై ఏదో ఇష్యూ గురించి మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఈ మధ్య చాలా మారిపోయావు రియా, నీ మనసులో ఏముంది అని అడుగుతాడు. రియా సీరియస్గా, నేను నీతో మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నాను, నేను చెప్పేది అర్థం చేసుకో. మింగై, నేను కొంచెం టైం అడిగాను కదా, నీ మీద నాకు ఫీలింగ్స్ వస్తాయేమో అని చూశాను, కానీ ఇప్పటి వరకు అలాంటిదేమీ అనిపించలేదు. అందుకే నేను పెళ్లి చేసుకోలేను. ఒకవేళ చేసుకున్నా అది నిజమైన ప్రేమతో చేసే పెళ్లి కాదు. సో ఇక్కడితో మనం బ్రేకప్ చెప్పేసుకుందామని క్లియర్గా చెప్పేస్తుంది. అది విని మింగై షాక్ అవుతాడు. నీతో బ్రేకప్ ఏంటి రియా? మా అమ్మ గురించి నీకు తెలుసు కదా, ఆవిడకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వెళ్ళి పెళ్ళి క్యాన్సిల్ అని చెప్తే ఆవిడ తట్టుకోలేరు. ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వు. నీకు నా మీద ఫీలింగ్స్ వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను, కావాలంటే పెళ్ళి వరకు కూడా వెయిట్ చేస్తాను అని బ్రతిమాలుతాడు. కానీ రియా ఒప్పుకోదు. నేనే ఆంటీ దగ్గరకు వచ్చి మాట్లాడతాను అని అంటుంది. మింగై మాత్రం వద్దు రియా, అమ్మకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను, నేనే మెల్లగా అమ్మకి చెప్పి ఒప్పిస్తాను, అంతవరకు వెయిట్ చేయని చెప్పడంతో రియా సరే అని వాష్రూమ్కి వెళ్తుంది. రియా వాష్రూమ్ నుంచి వస్తూ ఉంటే కరెక్ట్గా మూచెన్ ఎదురవుతాడు. ఏంటి, నీ బాయ్ ఫ్రెండ్తో నీ రిలేషన్ చాలా బాగున్నట్టుంది అని సెటైర్ వేస్తాడు. రియా కోపంగా, అది నా పర్సనల్ విషయం, మీరు తల దూచకండి అని అంటుంది. మూచెన్ నవ్వుతూ, నేనంతా విన్నాను రియా, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నాకు అర్థమైంది. ఇదంతా ఇక్కడితో ఎండ్ చేసి ఒక నిర్ణయానికి రా, అప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం. నేను ఎవరికో సబ్స్టిట్యూట్గా ఉండాలని అనుకోవట్లేదు అని చెప్పి రియాని గట్టిగా హగ్ చేసుకుని డీప్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉండగా మూచెన్ ఫియాన్సీ లిన్ అక్కడికి వస్తుంది. మూచెన్ ఎవరో అమ్మాయితో అలా ఉండడం చూసి తనకి పిచ్చ కోపం వచ్చేస్తుంది. అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. రియాకి కూడా ఏదోలాగా అనిపించి మూచెన్ చెంప మీద పలామని ఒక్కటిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మూచెన్ తన పెదవుల్ని తడుముకుంటూ అక్కడే ఉండిపోతాడు. రియా కంగారుగా మింగై దగ్గరకు వచ్చి నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. మింగైకి ఏమీ అర్థం కాక తన వెనకాలే పరిగెడతాడు. అప్పుడు మూచెన్ తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడు. అక్కడ బాగా డ్రింక్ చేస్తూ ఉంటే ఫ్రెండ్ అడుగుతాడు, ఎందుకురా ఇంతలా తాగుతున్నావు, నువ్వు మొత్తం మారిపోయావు, ఇదంతా ఆ రియా కోసమేనా అని అడుగుతాడు. మూచెన్ ఎందుకు అలా అడుగుతున్నావని అంటే, మీరిద్దరూ ఫస్ట్ టైం కలిసినప్పుడే మీ మధ్య ఏదో ఉందని నాకు అనిపించింది, కానీ నువ్వు పిచ్చోడివిరా, నీకు పెళ్ళి ఫిక్స్ అయింది, తనకి కూడా అయింది, ఇప్పుడు ఈ ఫీలింగ్స్ పెట్టుకుంటే ఎలాగా, ఏదైనా ఉంటే తేల్చుకో, లేదంటే వదిలేసేయని అడ్వైస్ ఇస్తాడు. మూచెన్ బాధగా, నాకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు, ఇది ఇంట్లో వాళ్ళ బలవంతంగా కుదిర్చింది, నాకు లిన్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్తాడు. తర్వాత మూచెన్ రియా ఇద్దరూ కలిసి ఫ్లైట్లో డ్యూటీలో ఉంటారు. రియా ఇంజన్ దగ్గర ఏదో చెక్ చేస్తూ ఉంటే మూచెన్ తన చేయి పట్టుకుంటాడు. నేను చెప్పేది విను అని చెప్పి ఫ్లైట్ ఎలా నడపాలో దగ్గరుండి నేర్పిస్తాడు. రియా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటే మూచెన్ సరిదిద్దుతాడు. కానీ ఇద్దరు జస్ట్ వర్క్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. ఆ గ్యాప్ చూసి మూచెన్ మనసులో బాధపడతాడు. తర్వాత రియా ఏదో చదువుకుంటూ ఉంటే మూచెన్ అక్కడికి వెళ్తాడు. నీతో కొంచెం మాట్లాడాలి, నేను సారీ చెప్పాలి అని అంటాడు. రియా మాత్రం నేనే మీకు సారీ చెప్పాలి, ఇది వర్క్ టైం, ఇప్పుడు ఏమీ మాట్లాడొద్దు అని అంటుంది. మూచెన్ నీకు నా మీద కోపంగా ఉందని తెలుసు, ఆ రోజు తాగి ఉండడం వల్ల అలా చేశాను అని చెప్తాడు. రియా పర్వాలేదండి,
కానీ నెక్స్ట్ టైం తాగినప్పుడు కంట్రోల్లో ఉండడం నేర్చుకోండి అని సెటైర్ వేస్తుంది. మూచెన్ నన్ను చూస్తే నీకు భయమా అని అడిగితే భయమేమీ లేదు, మన మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే అని రియా చెప్తుంది. మూచెన్ ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే సడన్గా అక్కడికి లిన్ వస్తుంది. తను కొత్తగా అక్కడ అటెండెంట్గా జాయిన్ అవుతుంది. నేను కెప్టెన్ మూచెన్ ఫియాన్సీని అని అందరికీ ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అది చూసి మూచెన్కి చిరాకు వస్తుంది. రియా కూడా అది చూసి డిస్టర్బ్ అవుతుంది. లిన్ వచ్చి మూచిన్ పక్కన నిలబడి సోది చెప్తూ ఉంటే మూచిన్ తన చేయి పట్టుకుని పక్కకి లాక్కుని వెళ్తాడు. నీకు బుద్ధి ఉందా, ఇక్కడికి ఎందుకు వచ్చావని మూచిన్ అరిస్తే నన్ను ఇక్కడ చూస్తుంటే టెన్షన్ అవుతుందా అని లిన్ అడుగుతుంది. మూచిన్ కోపంగా నీ గురించి నాకు తెలుసు, ఈ వర్క్ నువ్వు సర్వీస్ కోసం చేయట్లేదు, నీ పొగరుతో మీ పేరెంట్స్ డబ్బుతో ఇక్కడికి వచ్చావని తిడతాడు. లిన్ లేదు, నేను టెస్టులు పాస్ అయ్యే ఇక్కడికి వచ్చాను, నీ పక్కనే ఉండాలని ఆశపడ్డం నా తప్ప అని అడుగుతుంది. మూచిన్ సీరియస్గా నేను ఇప్పుడే చెప్తున్నాను, నీ మీద నాకు ఇలాంటి ఫీలింగ్స్ లేవు, నువ్వు ఇలా నా వెనకాల తిరిగినంత మాత్రాన ప్రేమ పుట్టదు, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, ఇక్కడ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపో, లేదంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ లిన్ మాత్రం మనసులో నిన్నంత ఈజీగా వదిలేస్తానా, అస్సలు వదలను అని అనుకుంటుంది. అలా అనుకుంటూ అక్కడే నిలబడి ఉంటుంది. తనకి మన రియాని చూస్తేనే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఎలాగైనా రియాని ఇబ్బందుల్లో నెట్టాలని ప్లాన్ వేస్తుంది. ఇక రియా దగ్గరకు వచ్చి ఏంటి పైలట్ ఎగ్జామ్ రాయబోతున్నావా, ఉన్నది ఒకటే పోస్టు, నువ్వు ఎంత ట్రై చేసినా నీకు వస్తుందని నాకు అనిపించట్లేదు, నా ఫియాన్సీ నీ మీద జాలి చూపించినంత మాత్రాన నీకు సీట్ వచ్చేస్తుందని పగటి కలలు కనొద్దు అని నోటికొచ్చినట్టుగా వాగుతూ ఉంటుంది. కానీ రియా అవేమీ పట్టించుకోకుండా తన పైలట్ ట్రైనింగ్ మీద ఫోకస్ పెడుతుంది. ఇప్పుడు రియా ఒక ఫ్లైట్ని ఒంటరిగా హ్యాండిల్ చేసి తన ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి. తను సరిగ్గా చేస్తుందా లేదా అని చూడ్డానికి మూచన్ ఇంకో ఆఫీసర్ పక్కనే నిలబడి గమనిస్తూ ఉంటారు. రియా కొంచెం టెన్షన్ పడుతున్నా మూచన్ చెప్పినట్టు మెల్లమెల్లగా ఫ్లైట్ని కంట్రోల్ చేస్తుంది. ఫైనల్గా తన టాస్క్ అంతా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తుంది. కానీ తను పాస్ అయిందో లేదో అని భయంతో ఉంటుంది. మూచన్ని చూడగానే తనకి కొంచెం ధైర్యం వస్తుంది. రియా బయటికి రాగానే మూచన్ దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ రియా, నువ్వు పాస్ అయిపోయావు, స్టార్టింగ్లో కొంచెం తడబడ్డావు కానీ తర్వాత అంతా కరెక్ట్గా చేసావని చెప్తాడు. అది వినగానే రియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తను పైలట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదంతా చూస్తున్న లిన్ అక్కడికి వచ్చి అంత ఈజీగా గెలిచేశాను అనుకుంటున్నావా అని అడుగుతుంది. రియా ధైర్యంగా మిస్ లిన్, నేను నా కష్టంతో ఎగ్జామ్ని పాస్ అయ్యాను, ఎవరి దయా దాక్షిణ్యాలతో కాదు, అర్థమైందా అని గట్టిగా ఆన్సర్ ఇస్తుంది. మూచన్ దగ్గరికి లిన్ వచ్చి మనం డిన్నర్కి వెళ్దామా అని అడిగితే మూచన్ చిరాగ్గా నువ్వు వెళ్ళి తిను, నన్ను పిలవకు అని చెప్పేసి రియా వైపు చూసి మనం వెళ్దామా అని అడుగుతాడు. ఇద్దరూ కలిసి వెళ్ళడం చూసి లిన్కి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే ఎవరికో కాల్ చేసి నేను చెప్పినట్టు అంతా సెట్ చేయండి అని ప్లాన్ వేస్తుంది. నెక్స్ట్ డే చీఫ్ ఆఫీసరు రియాని పిలిచి నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఎవరో హెల్ప్ చేశారని నీ మీద కంప్లైంట్ వచ్చింది, మూచన్ నీకు ఫేవర్ చేశారా అని అడుగుతాడు. రియా లేదు సార్, నేను నా టాలెంట్తోనే పాస్ అయ్యాను అని చెప్తూ ఉంటే మూచన్ అక్కడికి ఎవిడెన్స్తో సహా వస్తాడు. సార్ ఎవరో చెప్పారని తనని ఇలా ఎంక్వైరీ చేయకండి, తను ప్రాపర్గా వర్క్ చేసింది, ఫస్ట్ టైం ఎవరికైనా కొంచెం టెన్షన్ ఉంటుంది, కానీ తను ఫ్లైట్ని బాగానే కంట్రోల్ చేసింది, ఇదిగోండి ప్రూఫ్స్ అని చెప్తాడు. దాంతో ఆఫీసర్ సారీ చెప్పి వెళ్ళిపోతాడు. రియా థ్యాంక్స్ చెప్తే మూచన్ నేను నీ వర్క్ పట్ల ఉన్న రెస్పెక్ట్తో చేశాను, నువ్వు ఈ జాబ్కి డిజర్వ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత మూచన్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చిన్న పార్టీని అరేంజ్ చేస్తారు. మూచన్ ఫస్ట్ రానన్న రియా వస్తుందని తెలిసి వెళ్తాడు. అక్కడ ఎయిర్పోర్ట్ స్టాఫ్ అంతా ఉంటారు. ఎవరో మూచన్తో సార్ మీ పెళ్ళికి మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు కదా అని అడిగితే మూచన్ అందరి ముందు ఎవరు చెప్పారు, నా ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోయింది, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నాకు వేరే అమ్మాయి అంటే ఇష్టమని షాకింగ్ న్యూస్ని చెప్తాడు. రియా అది విని షాక్ అవుతుంది. మూచన్ ఫ్రెండ్స్ అవును వీడికి వేరే ఎవరో నచ్చారట, అందుకే ఈ పార్టీ అని ఆట పట్టిస్తూ ఉంటారు. ఆ టైంలో రియా తింటూ ఉంటే తన స్పూన్ కింద పడిపోతుంది. తను దాన్ని తీయడానికి వంకినప్పుడు టేబుల్ తగులుతుందని మూచన్ తన చెయ్యిని టేబుల్ దగ్గర అడ్డుగా పెడతాడు. ఆ కేరింగ్ చూసి రియా మనసు కరిగిపోతుంది. తను వాష్రూమ్ అని చెప్పి బయటికి వచ్చేస్తుంది. మూచన్ తన వెనకాలే వస్తాడు. రియా బయట స్నో పడుతూ ఉంటే ఒంటరిగా కూర్చుని ఉంటుంది. మూచన్ తన కోటు తీసి రియా భుజాల మీద వేస్తాడు. ఎందుకు ఇక్కడికి వచ్చావని మూచన్ అడిగితే కొంచెంసేపు ఒంటరిగా ఉండాలనిపించింది అని రియా అంటుంది.
అప్పుడు మోచెన్ తన మనసు విప్పి మాట్లాడతాడు. రియా, నాకు లీన్కి మధ్య ఎంగేజ్మెంట్ జరిగింది, కానీ అది మా ఇష్టంతో జరిగింది కాదు. అదొక బిజినెస్ మ్యారేజ్ లాంటిది. మా పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్లే నేను ఒప్పుకున్నాను. రియా, మన ఇద్దరి ఆలోచనలు వేరు. నాకు వేరే ఒక అమ్మాయి అంటే ఇష్టం, అందుకే ఈ పెళ్ళి వద్దనుకున్నాను అని అంటే రియా సైలెంట్గా ఉంటుంది. మూచెన్ మళ్ళీ, ఇది నా పర్సనల్ విషయం అని అనుకోకు. నాకు నచ్చిన ఆ అమ్మాయి ఎవరో నీకు ఇంకా చెప్పలేదు కదూ అని అంటే రియా ఏదో చెప్పబోయి ఆగిపోయి ఆలోచనలో పడిపోతుంది. అప్పుడు రియా, నీ మనసు ఏం చెప్తే అది చేయండి అని అంటుంది. వెంటనే మూచెన్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. నీ లైఫ్లో కూడా నాలాంటి ఒక పర్సన్ ఉన్నాడు కదా, నిజమేనా అని. దానికి రియా అవును అని చెప్పి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. రియాకి మోచెన్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ ఒక కాఫీ షాప్లో కలుస్తారు. రియాకి బొమ్మలు గీయడం అంటే ఇష్టం ఉంటుంది. అందుకే తనకి తెలియకుండా తన పోర్ట్రేట్ని గీస్తూ ఉంటుంది. తను వచ్చి వెనకాల నిలబడి, ఇలా సీక్రెట్గా నన్ను గీయడం తప్పు తెలుసా అని అడిగేసరికి రియా షైగా కళ్ళు మూసుకుంటుంది. అలా వాళ్ళిద్దరి లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇద్దరూ కలిసి డేటింగ్ చేయడం, నచ్చిన ప్లేసెస్కి వెళ్ళడం, చాలా హ్యాపీగా ఉంటారు. ఒకరోజు రియా తన ప్రేమని ప్రపోజ్ చేస్తుంది. అతను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఓకే చెప్పేస్తాడు. రియా కోసం రింగ్ కొనడానికి వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ అడగడానికి వెళ్తాడు, కానీ తను తిరిగి రాడు. చివరికి ఆ రింగ్ మాత్రమే రియా దగ్గరికి చేరుతుంది. అతను యాక్సిడెంట్లో చనిపోయి తనని వదిలి వెళ్ళిపోతాడు. రియా ఏడుస్తూ ఈ విషయాలన్నీ మూచెన్కి చెప్తుంది. నువ్వు అచ్చం వాడిలాగే ఉన్నావు, అందుకే నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని అంటే మూచెన్ కూడా అవును, నేను కూడా చూశాను, నేను అచ్చం వాడిలాగే ఉన్నాను అని అంటాడు. అందుకే నిన్ను బాగా మిస్ అయ్యాను. ఆ బాధలో నిన్ను చూసి అలా బిహేవ్ చేశాను అని రియా అంటే మూచెన్ మోకాళ్ళ మీద కూర్చుని, రియా, అతను నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయాడు, ఇది నిజం. కానీ ఇప్పుడు నేను నీ ముందుకొచ్చాను. నీ మనసులో ఉన్న గాయానికి మందులాగా నేను ఉండాలని అనుకుంటున్నాను. నేను ఎవరికో సబ్స్టిట్యూట్ లాగా నీ లైఫ్లోకి రావాలని అనుకోవట్లేదు. నిన్ను నిజంగా ప్రేమించాలని ఆశపడుతున్నాను. నా మాట నీకు అర్థమవుతుందా అని తన మనసులో ఉన్నదంతా చెప్పేస్తాడు. రియా కొంచెం కంగారు పడుతూ, నాకు కొంచెం జలుబు చేసినట్టుంది, లోపలికి వెళ్తాను అని తప్పించుకోవాలని చూస్తుంది. మూచెన్ తన చేయి పట్టుకుని, ఆన్సర్ చెప్పకుండా వెళ్ళిపోతున్నావా అని అడిగితే అందరూ వెతుకుతూ ఉంటారు. నేను వెళ్తాను అని చెప్పి రియా వెళ్ళిపోతుంది. మూచెన్కి చాలా బాధగా అనిపిస్తుంది. నీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తాను. నీ మనసులో నా మీద ఎప్పుడు ప్రేమ కలిగినా వచ్చి చెప్పు, అప్పటి వరకు నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అని తనని చూస్తూ ఉండిపోతాడు. తర్వాత వాళ్ళ ట్రిప్ ఎండ్ అయ్యి అందరూ చైనాకి వచ్చేస్తారు. మూచెన్ రియా లగేజ్ మోసుకుంటూ వస్తూ ఉంటే అక్కడ మింగై నిలబడి ఉంటాడు. మింగై పూల గుత్తి పట్టుకుని వచ్చి, రియా, మీ అమ్మని కలవడానికి వెళ్దామన్నావు కదా, పద వెళ్దామని పిలుస్తాడు. ఆ పూలని చూసి మూచెన్కి పిచ్చ కోపం వస్తుంది. మింగై వెళ్ళి మూచెన్ చేతిలో ఉన్న రియా లగేజ్ని లాక్కోవాలని చూస్తాడు, కానీ మూచెన్ అస్సలు ఇవ్వడు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ మూచెన్, నా ఫియాన్సీని ఇప్పటి వరకు చూసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇక మీద తన బాధ్యత నాది అని మింగై అంటే మూచెన్, మా కొలీగ్ని చూసుకోవడం మా రెస్పాన్సిబిలిటీ అని అంటాడు. చివరికి మింగై లగేజ్ని లాక్కొని రియాని తీసుకొని వెళ్ళిపోతాడు. మూచెన్ వెళ్తూ వెళ్తూ, నీ స్కార్ఫ్ నా దగ్గర ఉంది, జాగ్రత్తగా ఉంచుతాను, తర్వాత వచ్చి తీసుకో అని రియాకి చెప్తాడు. కారులో వెళ్తూ ఉంటే మింగైకి లిన్ పంపిన ఫోటో కనిపిస్తుంది. రియా మూచెన్ని కిస్ చేస్తున్న ఫోటో అది. అది చూడగానే మింగైకి పిచ్చ కోపం వస్తుంది. నన్ను వదిలి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నావా, నిన్నంత ఈజీగా వదలలే అని తన చేతిలో ఉన్న గ్లాస్ని కోపంతో పగలగొడతాడు. నన్నెందుకు మోసం చేస్తున్నావు, నీకోసం నేను వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు ఇంకొకరితో తిరుగుతున్నావా అని మింగై అరిచేసరికి రియాకి భయమేస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని చెప్పి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. మింగై తన జేబులో నుంచి ఏదో మత్తు మందున్న కర్చీఫ్ని తీయడం రియా గమనిస్తుంది. ఇక రియా వెంటనే తన లొకేషన్ని మూచెన్కి షేర్ చేసి అరవాలని చూస్తుంది. కానీ మింగై తన నోరు మూసేయడంతో రియా స్పృహ తప్పి పడిపోతుంది. మూచెన్ ఫోన్ చూసి ఏదో డేంజర్లో ఉందని తను అర్థం చేసుకుంటాడు. వెంటనే కార్ తీసుకొని రియా ఉన్న లొకేషన్ వెతుక్కుంటూ బయలుదేరతాడు. మింగై రియాని కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియని ఒక చీకటి ప్లేస్కి తీసుకుని వెళ్తాడు. మింగై ఆ చీకటి ప్లేస్లో రియాని చూస్తూ, నీకోసం నేను ఎన్ని రోజులు వెయిట్ చేశానో తెలుసా, కానీ కొత్తగా వాడు రాగానే వాడి వెనకాల వెళ్ళిపోతావా, ఈ వెడ్డింగ్ డ్రెస్ నీకు చాలా బాగుంది రియా, చాలా క్యూట్గా ఉన్నావంటూ తనతో తప్పుగా ప్రవర్తించడానికి ట్రై చేస్తాడు. రియా భయపడుతూ, వద్దు మింగై, నువ్వు చేసేది తప్పు, నన్ను వదిలేయని ఏడుస్తుంది. కానీ వాడు వినకుండా,
పెళ్లి దాకా వెయిట్ చేద్దాం అనుకున్నాను, కానీ వెయిట్ చేయడం వేస్ట్ అని అర్థమైపోయింది. నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలి. నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు కదా? పర్వాలేదు, ఇప్పటి నుంచి నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నా దగ్గరే ఉండాలి నువ్వు అంటూ రియాకి దగ్గరగా వెళ్తాడు. రియా వాడిని గట్టిగా పక్కకి నెట్టేస్తుంది. వాడు మళ్ళీ మళ్ళీ తన మీద పడుతూ ఉంటే సరిగ్గా అప్పుడే మన హీరో మూచెన్ ఎంట్రీ ఇస్తాడు. మూచెన్ వచ్చి మింగైని చితకబాది పక్కన పడేస్తాడు. రియాని కాపాడడానికి తన దగ్గరికి వెళ్తూ ఉంటే ఆ సైకో మింగై వెనక నుంచి ఒక కర్ర తీసుకొని మూచెన్ తల మీద బలంగా కొడతాడు. అంతలో పోలీసులు అక్కడికి వచ్చి మింగైని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. మూచెన్ తలకి దెబ్బ తగలడంతో రియా తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. మూచెన్కి ట్రీట్మెంట్ అయ్యాక రియా తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. తన కోసం చికెన్ సూపు ప్రిపేర్ చేస్తూ ఉంటే మూచెన్ బెడ్ మీద పడుకుని రియా వైపు దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. రియా అటు తిరగగానే ఏమీ తెలియనట్టు కళ్ళు మూసుకుంటాడు. ఇదిగోండి చికెన్ సూప్, తాగండి అని రియా ఇస్తే మూచెన్ కావాలనే యాక్టింగ్ చేస్తూ అయ్యో నా చేతికి దెబ్బ తగిలింది కదా, నేను తాగలేను అని అంటాడు. సరే అని రియా తనకి స్పూన్తో సూప్ తాగిస్తూ ఉంటే అది కొంచెం వేడిగా ఉండడంతో మూచెన్ ఒక్కసారిగా అరుస్తాడు. రియా కంగారు పడి అయ్యో సారీ అని తన పెదవుల్ని తుడుస్తూ ఉంటే ఆ అరుపుకి డాక్టర్ లోపలికి వస్తాడు. ఏమైంది అని అడిగితే ఏం లేదు డాక్టర్, సూప్ కొంచెం వేడిగా ఉంది అంతే అని మూచెన్ మేనేజ్ చేస్తాడు. డాక్టర్ వెళ్ళిపోయాక రియాకి చాలా గిల్టీగా అనిపిస్తుంది. మూచెన్ మాత్రం రియా తన పక్కనే ఉండాలని దెబ్బ తగ్గినా సరే ఇంకా తగ్గలేదు అన్నట్టుగా యాక్టింగ్ చేస్తూనే ఉంటాడు. కొన్ని డేస్ తర్వాత మూచెన్కి కొంచెం నయం అవుతుంది. రియా తన సామాన్లన్నీ సర్దుకుని ఇప్పుడు మీరు బాగున్నారు కదా, నేనిక వెళ్ళిపోతాను, ఏదైనా హెల్ప్ కావాలంటే పిలవండి, వస్తాను, నా వల్లే మీకు ఇలా అయింది, నాకు చాలా బాధగా ఉంది అని అంటుంది. మూచెన్ వెంటనే రియా చేయి పట్టుకుని వెనక నుంచి హక్ చేసుకుంటాడు. ప్లీజ్ రియా, నన్ను వదిలి వెళ్ళకు, నేను అడిగిన దానికి నువ్వు ఇంకా ఆన్సర్ ఇవ్వలేదు, నువ్వు నా లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావా, నేను పేషెంట్ అనుకోనైనా నా దగ్గరే ఉండిపోవచ్చు కదా అని అంటాడు. రియా నవ్వుతూ నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని అడిగితే బ్లాక్మెయిల్ కాదు, నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడే ఉంచేసుకుంటాను అని చెప్పి తనని ఎత్తుకుంటాడు. ఇద్దరి మధ్య ఒక డీప్ కిస్ జరుగుతుంది. రియా కూడా మూచెన్ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ రాత్రి ఇద్దరు చాలా క్లోజ్గా ఇంటిమేట్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ రియాకి కొంచెం షైగా అనిపిస్తూ ఉంటుంది. నాకు వర్క్ ఉంది, నేను వెళ్తాను అని అంటే మూచెన్ ఇంకొంచెం సేపు పడుకుందాం రా అని అంటాడు. కుదరదు అని రియా అంటే నువ్వు చేసిన గాయం చూడు అంటూ రొమాంటిక్గాను దొరికిపోయావని ఆట పట్టిస్తాడు. రియా నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఇద్దరూ కలిసి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతారు. మూచెన్ తలకి కట్టు చూసి ఫ్రెండ్స్ అడిగితే నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, అందరినీ మిస్ అవుతున్నాను, అందుకే వర్క్కి వచ్చేసాను అని రియా వైపు చూస్తూ మూచెన్ అంటాడు. ఆ సైకో ఇంకా జైల్లో ఉన్నాడని తెలిసి రియా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆఫీస్లో వీళ్ళిద్దరి మధ్య సీక్రెట్ రొమాన్స్ నడుస్తూ ఉంటుంది. ఎవరికీ తెలియకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకోవడం, మెల్లగా రాసుకోవడం లాంటివి చేస్తూ ఉంటే రియాకి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అందరూ ఉండగా మూచెన్ వచ్చి వెనక నుంచి రియాని హక్ చేసుకుంటాడు. ఎవరైనా చూస్తారు వదలండి అని రియా అంటే నేను చెక్ చేశాను, ఇక్కడ ఎవరూ లేరు అని మూచెన్ అంటాడు. కెమెరాస్లో కనిపిస్తాం వదలండి అని రియా అంటే అదేం కుదరదు, ఈరోజు నైట్ మా ఇంటికి వచ్చి నాకు చికెన్ సూప్ చేసి పెట్టాలి అని మూచెన్ ముద్దుగా అడుగుతాడు. రియా నవ్వుతూ మళ్ళీ చికెన్ సూపా అని అంటే అవునవును చేసి పెట్టాల్సిందే అని మూచెన్ తనని అస్సలు వదిలిపెట్టడు. ఇది పబ్లిక్ ప్లేస్ అండి, కొంచెం దూరంగా ఉండండి అని రియా అంటున్నా కూడా మూచెన్ మాత్రం తన ప్రేమని చూపిస్తూనే ఉంటాడు. మూచెన్కి రియాకి దగ్గరగా వస్తూ ఉంటే అందరూ వస్తున్నారు, కొంచెం దూరంగా ఉండండి అని రియా అంటుంది. మూచెన్ నవ్వుతూ నేను నీకు దగ్గరగా వస్తే నీకు నచ్చట్లేదా అని అడుగుతాడు. అంతలో తోటి ఎంప్లాయీస్ అక్కడికి వచ్చి ఏరా మూచెన్, మేమంతా కలిసి డ్రింక్ చేయడానికి వెళ్తున్నాం, నువ్వు వస్తావా అని అడుగుతారు. మూచెన్ నవ్వుతూ డ్రింకా, నాకొద్దులే, నేను ఈరోజు నైట్ చికెన్ సూప్ తాగడానికి వెళ్తున్నాను అని రియా వైపు చూస్తూ ఉంటాడు. వాళ్ళకేమీ అర్థం కాక నవ్వుకుంటారు. తర్వాత ఇద్దరు ఇంటికి వస్తారు. వచ్చే దారిలో కూడా చాలా రొమాంటిక్గా టైంని స్పెండ్ చేస్తారు. మూచెన్ రియా కోసం నూడిల్స్ని ప్రిపేర్ చేసి ఇస్తూ ముందు ఈ సూప్ తాగు రియా, అది తాగిన తర్వాత నూడిల్స్ తింటే టేస్ట్ అదిరిపోతుంది అని చెప్తాడు. రియా అది తీసుకోబోతూ ఉంటే ఒక్కసారిగా తన ఎక్స్ గుర్తుకొస్తాడు. అతను కూడా సరిగ్గా ఇలాగే నూడిల్స్ ఇచ్చి ముందు సూప్ తాగు, నీకు ఎనర్జీ వస్తుంది, తర్వాత నూడిల్స్ తింటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేవాడు. ఆ మాటలు గుర్తుకు రాగానే రియాకి మనసు భారం అయిపోతుంది. మూచెన్ని చూస్తూ ఉంటే నేను తప్పు చేశానా,
మూచెన్ని జస్ట్ నా పాత బాయ్ ఫ్రెండ్కి సబ్స్టిట్యూట్గా వాడుకుంటున్నానా అన్న ఆలోచన తనని పీడిస్తూ ఉంటుంది. మూచెన్ ఎందుకు తినట్లేదు అని అడిగితే నాకు ఆకలిగా లేదు అని చెప్పేస్తుంది. ఆకలి లేకపోతే ఏముందిలే, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్దామని మూచెన్ రొమాంటిక్గా దగ్గరికి వస్తే రియా తన చేతిని విసిరికొట్టి నేను చాలా టైర్డ్గా ఉన్నాను, పడుకుంటాను అని చెప్పి వెళ్ళిపోతుంది. మూచెన్కి ఏమీ అర్థం కాక చాలా బాధపడతాడు. లిన్ చెప్పిన మాటలు రియా మెదడులో తిరుగుతూనే ఉంటాయి. మూచెన్ నిన్ను వాడుకుంటున్నాడు, నీకు వాడి మీద నిజమైన ప్రేమ లేదు అని లిన్ అన్న మాటల వల్ల రియా మూచెన్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఒకరోజు మూచెన్ వచ్చి ఏమైంది రియా, నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, నా నుంచి ఏదైనా దాస్తున్నావా అని అడిగితే ఏం లేదు, కొంచెం బిజీగా ఉన్నాను అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే ఈవినింగ్ మూచెన్ బుక్ చదువుకుంటూ ఉంటే రియా వచ్చి ఆ బుక్ని పక్కన పడేసి మూచెన్తో చాలా క్లోజ్గా ఇంటిమేట్గా ఉండడం స్టార్ట్ చేస్తుంది. మూచెన్ షాక్ అవుతాడు. పొద్దునేమో విసుక్కున్నావు, ఇప్పుడేమో ఇంత క్లోజ్గా ఉన్నావు, ఏమైంది నీకు అని అడిగితే ఇప్పుడేమీ మాట్లాడొద్దని చెప్పి ఆ నైట్ అంతా ఇద్దరు చాలా క్లోజ్గా స్పెండ్ చేస్తారు. కానీ నెక్స్ట్ డే మూచెన్ లేచి చూసేసరికి రియా ఇంట్లో ఉండదు. ఎయిర్పోర్ట్లో వెతికిన ఫ్రెండ్స్ని అడిగినా ఎక్కడా తన జాడ కనిపించదు. అప్పుడే మూచెన్కి లిన్ను గుర్తుకొస్తుంది. లిన్ దగ్గరికి వెళ్ళి గట్టిగా అడుగుతాడు. లిన్ను నవ్వుతూ నేను తనకి నిజం చెప్పాను, నువ్వు తనకి ఒక సబ్స్టిట్యూట్ అని తనకి అర్థమైపోయింది, అందుకే వెళ్ళిపోయింది. నేను నీ కోసం ఎప్పుడూ వెయిట్ చేస్తాను, నువ్వు ఎప్పుడైనా నన్ను పెళ్లి చేసుకోవచ్చు అని అంటుంది. మూచెన్ వెంటనే ఒక పెన్ డ్రైవ్ తీసి చూపిస్తూ నువ్వు ఈ ఎయిర్పోర్ట్లోకి ఎలా వచ్చావో, మీ డాడీ నీకు ఎలా హెల్ప్ చేశారో, నువ్వు చేసిన ఫ్రాడ్ అంతా ఇందులో ఉంది, ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని చెప్తాడు. పోలీసులు వచ్చి లిన్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. రియా కోసం మూచెన్ కారులో వెతుకుతూ వెళ్తూ ఉండగా సడన్గా యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ దెబ్బకి మూచెన్కి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. నిజానికి మూచెన్ ఎవరో కాదు, రియా పాత బాయ్ ఫ్రెండే. పాత యాక్సిడెంట్లో మూచెన్ చనిపోలేదు, జస్ట్ మెమరీ లాస్ అవుతాడు. తన కొడుకు ప్రాణాలతో ఉంటే చాలని వాళ్ళ అమ్మ ఈ నిజాన్ని దాచిపెట్టి ఉంటుంది. ఇప్పుడు మూచెన్కి రియా గురించి, తన ప్రేమ గురించి అంతా గుర్తుకొచ్చేస్తుంది. ఇక్కడ రియా ఒక చోట ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. మూచెన్, నిన్ను కలిశాను, నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు నా పాత మూచెన్ కాదని నా మనసు అంటుంది. నిన్ను కేవలం వాడి ప్లేస్లో ఊహించుకొని వాడుకుంటున్నానా అన్న భయంతోనే నిన్ను వదిలి వచ్చేశాను అని తనలో తాను బాధపడుతూ ఉంటుంది. అలా రియా ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉంటుంది. మూచెన్, నువ్వు వేరే వాడివని, నిన్ను నా పాత ప్రేమికుడి ప్లేస్లో పెట్టి చూస్తున్నానని నా మనసు నన్ను తిడుతుంది, అందుకే నిన్ను వదిలేసి వచ్చేస్తున్నాను, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు, నా వల్ల నీకు ఏ కష్టమో రాకూడదు అని అనుకుంటూ ఉంటుంది. ఆ బాధలో మళ్ళీ పెన్సిల్ తీసుకొని మూచెన్ బొమ్మ గీయడం స్టార్ట్ చేస్తుంది. అంతలో సడన్గా ఎవరో వెనక వచ్చి కూర్చుంటారు. ఆ వాయిస్ వినపడగానే రియా షాక్ అవుతుంది. ఏంటి రియా, మళ్ళీ నాకు తెలియకుండా నా బొమ్మ గీస్తున్నావా అని మూచెన్ అడుగుతాడు. రియా టక్కున వెనక్కి తిరిగి చూస్తుంది. మూచెన్ కళ్ళలో ఆ పాత ప్రేమ, ఆ పాత జ్ఞాపకాలన్నీ కనిపిస్తాయి. అప్పుడు రియాకి అర్థమవుతుంది మూచెన్కి గతమంతా గుర్తుకొచ్చేసిందని. ఇప్పుడు తన ముందున్నది మూచెన్ లాంటి పర్సన్ కాదు, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన తన అసలైన మూచెన్ అని రియాకి క్లారిటీ వచ్చేస్తుంది. రియా చాలా హ్యాపీ అవుతుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఎంతో ఎమోషనల్ అవుతారు. అలా ఆ పాత జ్ఞాపకాలతో, కొత్త ఆశలతో మూచెన్ ఇంకా రియా ఒకరినొకరు గట్టిగా హక్ చేసుకొని కిస్ చేసుకుంటారు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. ఈ డ్రామా చాలా షార్ట్గా ఉన్నా నిజంగా చాలా అందంగా క్యూట్గా ఉంది కదా. నాకైతే ఈ స్టోరీ చాలా నచ్చేసింది. మరి మీలో ఎంతమందికి ఈ స్టోరీ నచ్చిందో మర్చిపోకుండా కామెంట్లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.